వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు నగరంలోని పత్తేపాద ప్రాంతంలో దేవి హోమియో క్లినిక్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ దేవి సంకీర్తన మాట్లాడుతూ, మీ ఆరోగ్యం మా బాధ్యత అనే లక్ష్యంతో ప్రజలకు నాణ్యమైన హోమియో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. It's on. నా పేరు డాక్టర్ దేవి సంకీర్త, బిహెచ్ఎంఎస్. డాక్టర్ దేవి సంకీర్త క్లినిక్ ఓపెన్ చేయించారు. పద్మశ్రీ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు నా హోమియో క్లినిక్ ప్రారంభోత్సవం ఓపెన్ చేసిన వారు పద్మశ్రీ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు. నిరూరు నా హోమియోపతి క్లినిక్ ప్రారంభించారు. డిప్యూటీ సీఓ గారు భీమేశ్వర గారు కూడా సహకరించారు. పోతే నా హోమియో క్లినిక్ హోమియోపతి వైద్యం అంతా దేని ట్రీట్ చేస్తుందంటే మైగ్రేన్ని, కిడ్నీ సమస్యల్ని, డయాబెటీస్ని హోమియోపతి మొత్తం ఎంటైర్లో బాడీ తల నుంచి కాళ్ళ దాకా ఏం జబ్బులు ఉన్నా అన్ని క్లియర్ కట్గా మనకి సింప్టమ్స్ కనిపిస్తూ మొత్తం అటువంటి అన్ని. పార్వతీపురం మన్యం జిల్లాలో టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్పం చైతన్యం అభ్యుదయం 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనపై మాట్లాడుతూ, గత పాలనలో రాష్ట్రం గంజాయి ప్రభావానికి లోనైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా గంజాయి రహిత ఏపీ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈగల్ టీం ప్రత్యేక బృందాల ద్వారా గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించడమే ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పోలీస్ శాఖతో పాటు ప్రజలు, పార్టీ శ్రేణులు కూడా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, టీడీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో అకాల వర్షం, వడగళ్లవాన కారణంగా భారీ పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నేలమట్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. కౌలు రైతులపై కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. అధికారులు కూడా నష్ట వివరాలు సేకరించి నివేదిక పంపాలని ఆదేశించారు. రాళ్ల వర్షంతో నార్సింగ్ గ్రామంలో పూర్తిగా మొత్తం చూస్తూ ఉంటే అసలు మొత్తం ఒక్క ఇత్తు కూడా లేకుండా మొత్తం భూమి పాలైంది. చాలా బాధాకరం ఇది. ప్రకృతి కన్నెర్ర చేసి మరి రైతుల ఈరోజు ఎంతో కష్టపడి కానీ రైతుకి ఈరోజు
వాళ్ళ జీవనం ముందుకు పోదు. మరి ఈ సందర్భంలో ఈ జరగడం చాలా దురదృష్టకరం. అసలు వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎందుకంటే మాకే అంత బాధ అనిపిస్తుందంటే ఇన్ని రోజులు కష్టపడి రోజు రాత్రనక పగలనక మరి వాళ్ళ పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోవడం చాలా దురదృష్టకరం. మరి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి మంత్రి గారు కూడా దీనిపైన సాయంత్రం వచ్చినాక సమీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అందరినీ, ఇది ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, ఖచ్చితంగా రైతాంగానికి ఆదుకోవడంలో ముందుంటుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది కౌలు రైతులు ఉన్నారు. మరి ఎవరైతే కౌలు రైతులకు పట్టా రైతులు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా చేతులెచ్చి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి సెంటర్ పరిధిలోని ఆమనగల మండలం ఆకుతోటపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం చేయటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, వాటిలో చాలా వరకు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇల్లు శాంక్షన్ చేస్తే అందరు కట్టుకుంటున్నారా? ఎంపీఓ గారు 29 కట్టుకుంటున్నారు. ఆ ఒక్కటి కూడా ఎవరైనా ఒకవేళ వాళ్ళు కట్టుకోకపోతే వేరే వాళ్ళకు మరి షిఫ్ట్ చేసుకోవడానికి, అంటే వాళ్ళకు కొన్ని రెడీగా ఉన్నాయి, ఇంకా కొన్ని కావాల్సి ఉన్నాయి, వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అడిగినవి కూడా ఇస్తున్నారు. మన ప్రాంత వాసి ముఖ్యంగా ఉండాలి అని చెప్పేసి మరి ఇదంతా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇల్లు కూడా ఇచ్చి ఉన్నాం. మొత్తం 8 సంవత్సరాలు, దాదాపుగా 8-9 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అందరికి ఇచ్చినారు. ఇవ్వడమే కాకుండా 6 కిలోల సన్న బియ్యం కూడా అందరికీ వచ్చే విధంగా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గొట్టును పోలీసులు రట్టు చేశారు. స్పెషల్ బ్రాంచ్ సమాచారంతో డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో సిఐ సిబ్బంది పట్టణం పరిసర ప్రాంతాల మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 6 సభ్యుల ముఠాను గుర్తించగా 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వీరందరూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మా కర్నూలు ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాలతో నా పర్యవేక్షణలో ఒక 6 ముద్దాయిలుగా తెరచడమైనది. దీనిలో 4 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం. వారి పేర్లు మహమ్మద్ కాజా, ఎమ్మిగనూర్ టౌన్, ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నారు. డెక్కన్ 47 అనే బెట్టింగ్ యాప్ ద్వారా చేస్తున్నారు. దీనిలో మెయిన్ అడ్మిన్ వచ్చేసి పరారీలో ఉన్న ఆదోని పట్టణవాసి అయిన శివమూర్తిగా జరిగింది. అతని కోసం మొహమ్మద్ దర్యాప్తు చేపడుతున్నాము. అలాగే ఎవరైనా కూడా ఇటువంటి యాప్స్లో పాల్గొని వారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఒకసారి ఇలా క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో ఇలా బుక్ చేస్తున్నారు అని చెప్పి, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ కనుక అరెస్ట్ అయితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఎక్కువగా యువత ఇలాంటి ప్రలోభాలకు లోనై వీటిల్లో తిరిగి సమాచారం ఉంటే ఖచ్చితంగా మాకు అందించండి. వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ మా హెచ్చరిక ఏంటంటే ఇంతకుముందు కూడా ఇష్యూ చేయడం జరిగింది. మళ్ళీ అదే చెప్తున్నాము. క్రికెట్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే వాడాలి. అంతే తప్ప దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఈ క్రికెట్ బెట్టింగ్ అలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా పోలీసు చర్యలు తీసుకుంటారు. ఏవి కూడా. రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మేడుపల్లి సెంటర్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈదునూరి శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్లి తిరిగి విమర్శలు చేస్తున్న వారిని బీఆర్ఎస్ ఎప్పటికీ మరచిపోదు అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మరి కొప్పులేశ్వర్ గారు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కార్మిక క్షేత్రంలో ఒక చిన్న స్థాయి నుంచి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉద్యమ ద్రోహులు, పార్టీని బలహీనపరచడానికి మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళ స్వలాభం కోసము పార్టీకి వెన్నుపోటు వచ్చి మరి వాళ్ళు పార్టీ మారడం జరిగింది. మరి వాళ్ళు చేసినటువంటి ఒక విధానం అది చాలా దుర్మార్గమైన విధానం అని తెలియజేస్తున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని చెప్పి మాట్లాడడము,
ఇలా కాంగ్రెస్కు అడ్డగా మార్చినామని చెప్పి మాట్లాడము అది ఏతున్నదో అది నిజంగా తల్లిపాలు లాగి తల్లి రొమ్ముని కుదిరినటువంటి ఒక చర్యగా భావిస్తున్నాము. ఇలాంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మరి ఇలాంటి కార్యక్రమాలను చాలా ఉధృతంగా తీసుకుపోతాము. చాలా పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు జరిగేవి ఉన్నాయి. ఇలాంటి వెన్నుపోటుదారులకు తగిన బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఖబర్దార్ అని చెప్తున్నాము. ఏదైనా మీకు ఉద్దేశం చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి నాణ్యమైన విద్యా బోధన అవసరమని తెలిపారు. వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించి పరిశుభ్రత, మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి పాఠాలు చదివించి ఆత్మవిశ్వాసంతో చదవాలని ప్రోత్సహించారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులని కలెక్టర్ పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో బీచ్ పారిశుధ్యం, భద్రత, సిఆర్జెడ్ నిబంధనల అమలును మెరుగుపరిచేందుకు గోవా తరహాలో బీచ్ సూపర్వైజర్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ విధానం ద్వారా శానిటేషన్, భద్రత, స్థానిక సమస్యల పరిష్కారంలో సూపర్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన మంత్రి కొలుసు పార్థసారథికి వివరించారు. బీచ్ నిర్వహణను మరింత సమర్థవంతంగా, పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దడమే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. They should be able to come to them. That is required also. Yes, sir. శానిటేషన్ అంటే పంచాయత్, ఎంక్రోచ్మెంట్ అంటే రెవెన్యూ, ఇట్లా ఇక్కడ ఒక్క లొకేటెడ్ లేదు సార్ మనిషి. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా గోవాలో ఇది ఉంది సార్. గోవాలో దే హ్యావ్ దిస్ బీచ్ సూపర్వైజర్స్. సో ఇలా పెట్టి ఒక యూనిఫామ్ పెట్టి వాళ్ళకి వీఆర్ గివింగ్ ఎ జాబ్ చార్ట్ సార్. శానిటేషన్, సేఫ్టీ, రెగ్యులర్ ఇన్స్పెక్షన్, సిఆర్జెడ్, ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ లోకల్ ఇష్యూ వస్తే దే షుడ్ బి ఏబుల్ టు కమ్ టు దెమ్. yes sir. వీళ్ళని ఒక ఇంటర్వ్యూ చేసి ఎవరు లోకల్, స్ట్రాంగ్ అండ్ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని పెట్టాం సార్. సో ఈ రోజే ఫస్ట్ దే ఆర్ ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సార్. సో దే హ్యావ్ దిస్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది సార్ వాళ్ళకి. ప్రాక్టీస్. నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించి సమానత్వాన్ని ప్రోత్సహించిన మహానుభావుడు బసవేశ్వరుడు అని కొనియాడారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నత భావాలు కల వ్యక్తి అయితే అప్పుడు చాలా సమస్యలు ఉండే హిందూ మతం. మహా వ్యక్తి బసవేశ్వర గారు తను స్థాపించిన అనుభవ మండపం అనేది ఇప్పుడు మనకున్న పార్లమెంట్ తరహాలో ఉంటుంది. అక్కడ అన్ని రకాల ఆయన కర్ణాటకలోని జన్మించారు, పేద కుటుంబంలో జన్మించారు. మొదటి నుంచి కూడా ఒక ఉన్నత భావాలు కల వ్యక్తి అయితే అప్పుడు చాలా సమస్యలు ఉండే హిందూ మతంలో. అంటే 1212వ శతాబ్దం అంటే ఇప్పటికి 700 సంవత్సరం నియర్లీ చాలా కాలం గడిచిపోయింది. 1100 years 12వ శతాబ్దం. ఆయన విద్యారణ్య ఆస్థానంలో ఒక చేశారు. ముందు ట్రెజరీ అంటే భాండాగారికులుగా చేశారు. తర్వాత ఆయన యొక్క ప్రైమ్ మినిస్టర్గా పదవి పొంది నిర్మల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మండలాల వారీగా పెండింగు సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలపై వినతులు సమర్పించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ బ్లాకు ప్రజా పరిపాలనలో ఉత్తమ ప్రతిభకు ప్రధానమంత్రి అవార్డు లభించడంతో అభివృద్ధి ప్రయాణం వేగం అందుకుంది. నీటి సంరక్షణను కేంద్రంగా చేసుకుని చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాములు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టడంతో భూగర్భ జలాలు పెరిగాయి. త్రాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు, ఆరోగ్య కేంద్రాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయం, ఉపాధి రంగాల్లో కొత్త ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ సాగు విధానాలు అమలు అయ్యాయి. విద్య, ఆరోగ్యం, గిరిజన అభివృద్ధి రంగాల్లో కూడా గణనీయమైన పురోగతి సాధించి నార్నూర్ సమగ్ర అభివృద్ధి మోడల్గా నిలిచింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ సమాజ స్థాపనకు బసవేశ్వరుని ఆలయాలు మార్గదర్శకమని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లింగాయత్ సమాజ సభ్యులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మా సోదరులు ఈరోజు ఇక్కడ మరి పూలమాల మరి పాలాభిషేకం చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షురాలు మా ఆంక్షారెడ్డి నాయకత్వంలో మేమందరం కూడా పాల్గొని మరి ఆ బసవేశ్వరునికి మేము అభిషేకం పూలమాలలు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే బసవేశ్వరుడు ఒక దైవ స్వరూపుడు. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు మరి 893 సంవత్సరాల క్రితం మరి ఆ కాలంలో మరి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో సదాశివుని జాతర 21 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జాతర వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ టీజీఐసీ చైర్మన్ తూర్పు జయనిర్మలారెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు గ్రామస్తులు శాలువాలతో సన్మానం చేశారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. భక్తులకు అన్నదానం నిర్వహించడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరి సంగారెడ్డి చైర్మన్
సంఘానికి చైర్మన్ కూడా సంఘాలు ఎక్కడ ఉన్న స్టేజ్ పైన రావాల్సిందిగా కోరుతున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెల్లివాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ శిబిరాన్ని ప్రారంభించి యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, నేతలు మక్కువ శ్రీధర్, సీరం రెడ్డి, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అనంతరం బైక్ ర్యాలీగా మార్కెట్ సెంటర్ చేరుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకి మన రాష్ట్రం తరఫున, మన నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన మరి మామూలు మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాగా మరి మన రాష్ట్రాన్ని మరి ఒక శక్తి లాగా కాపాడుతున్నారు. ప్రపంచంలో మరో దేశాలకు వెళ్ళి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరి నిరంతరం కూడా ఆయన కృషి చేస్తున్నటువంటి అలాంటి వారు నిండు నూరేళ్లు మన ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయనకు ఆయుధ ఆరోగ్యాలు భోగభాగ్యాలు కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళతో కూడా మేమందరూ కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మన గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుంది ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్య స్పర్శ ప్రచార వాహనాలను డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మీ భద్రతే మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 4 ప్రచార వాహనాల ద్వారా గంజాయి వినియోగం, మహిళలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై గ్రామాల వారీగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మా చిత్తూరు గవర్నర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల భద్రత విషయంలో మనం ఎన్లైటింగ్ చేయాలనే ఉద్దేశంతో సురక్ష చిత్తూరు మీ భద్రతే మా బాధ్యత అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా గవర్నర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్లోగన్ని మీ భద్రతే మా బాధ్యత కింద తీసుకుంటూ ప్రజలలో కూడా మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మనకి మహిళల రక్షణ గురించి, గాంజా గురించి, ఈ రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి ఎక్కువగా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా కడా పీడీ గారు సహాయంతో మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.